నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు గుర్రంగూడ లొకేషన్‌కి రావడం జరిగిందండి. గుర్రంగూడ లొకేషన్‌లో 18 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అనేది ప్రజెంట్ చేస్తున్నాను. ఈ హౌస్ అనేది చాలా రీజనబుల్ బడ్జెట్‌కే సేల్ చేస్తున్నారు. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్‌గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓనర్‌కి కాల్ చేసి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ హౌస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వితిన్ 1 మినిట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము సాగర్ హైవేలో ఉన్నటువంటి గుర్రంగూడ చౌరస్తా దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి రోడ్ అంతా క్లియర్‌గా కవర్ చేసి అక్కడ నుంచి ఇంటి వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్‌గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు లొకేషన్ డీటెయిల్స్‌లో భాగంగా సాగర్ హైవేకి రావడం జరిగిందండి. సాగర్ హైవేలో ఉన్నటువంటి గుర్రంగూడ చౌరస్తా అనేది కవర్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్‌గా కవర్ చేసి హౌస్ దగ్గరికి వెళ్ళేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హైవే నుంచి రూట్ మ్యాప్ అంతా కవర్ చేసి హౌస్ దగ్గరికి రావడం జరిగిందండి. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను అండ్ హౌస్ ముందు ఉన్నటువంటి రోడ్ కవర్ చేస్తున్నాను. ఈ రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఫుల్‌గా రెసిడెన్షియల్‌గా డెవలప్ అయింది. చాలా మంది లివింగ్ ఉంటున్నారండి. నియర్ బై చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అండ్ స్టేట్‌కి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి అండ్ కనెక్టివిటీ ప్రకారంగా చాలా బాగుంటుంది. సాగర్ హైవే నుంచి చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్‌గా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ ఉన్నది 33x45 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి. చాలా రీజనబుల్ బడ్జెట్కి హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. అండ్ ఈ హౌస్కి వచ్చేసి ఇక్కడ ర్యాంప్ వేయడం జరిగిందండి. ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను, గేట్ కవర్ చేస్తున్నాను అండ్ ఇటువైపు ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి చిన్న గేట్ కవర్ చేస్తున్నాను. హౌస్కి సంబంధించిన సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఈ హౌస్కి వచ్చేసి సంప్ ఏరియా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారండి. ఓల్డ్ హౌస్ అయినప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరలేరు, చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా అంతా కవర్ చేస్తున్నాను అండ్ ఈ హౌస్కి చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. సెట్ బ్యాక్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా, బెడ్రూమ్స్ అన్ని క్లియర్‌గా కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్‌గా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా రీజనబుల్ బడ్జెట్‌లోనే ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. ఈ హౌస్‌కి 2 వైప్స్ డోర్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అవుతుంది. మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్‌కి ఇవ్వడం జరిగింది. ఈస్ట్ వైపు ఉన్నటువంటి మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా అంతా క్లియర్‌గా చూపిస్తున్నాను. అండ్ అదేవిధంగా వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఆర్చ్ వర్క్ చూపిస్తున్నానండి. డైనింగ్ ఏరియాకి హాల్ మధ్యలో వచ్చేసి మనకి ఆర్చ్ వర్క్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇప్పుడు డోర్ అనేది మెయిన్ డోర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాను. ఇటువైపు ఉన్నటువంటి విండో అంతా మరొకసారి కవర్ చేసి చూపిస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి మంచి సైజ్గా రావడం జరిగింది. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్గా విండోస్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. కిచెన్ ఏరియా కవర్ చేసి చూపిస్తున్నానండి. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నాము. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సజ్జా ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. ఈ హౌస్ నియర్ బై చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అండ్ స్టేట్కి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి. అంటే చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేయించారు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి మనం వాష్ బేసిన్ పాయింట్ ఏర్పాటు చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా చూపిస్తున్నాను.
బెడ్రూమ్ చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది, విండో రావడం జరిగింది, సజ్జ ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. బెడ్రూమ్ అనేది చాలా స్పేసెస్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ అని క్లియర్గా చూపిస్తున్నామండి. కబోర్డ్ దగ్గర వీళ్ళు వుడ్ వర్క్ చేయించుకోవడం జరిగింది. బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. వాష్రూమ్ సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. వాష్రూమ్లో వాల్కి టైల్ చెక్ చేశారు అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. యాంటీస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాను. స్పేసెస్గా రావడం జరిగింది. వెంటిలేషన్ వాటికి విండో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి సజ్జా కవర్ చేస్తున్నాను. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాము. షెల్ఫ్ల దగ్గర ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా కవర్ చేస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా. ఎందుకంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి స్టేర్ కేస్ కవర్ చేస్తున్నాను, మెట్లు కవర్ చేస్తున్నాను. మెట్ల కింద చూసుకున్నట్లయితే మనకు ఒకటి వాష్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను, కామన్ వాష్రూమ్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా మరొకసారి చూపిస్తున్నాను. అండ్ ఈ హౌస్ అనేది చాలా పెద్ద సైజ్ గా ఉందండి. ఈ హౌస్ వచ్చేసి 165 గజాలు జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి గురంగూడ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఏదైతే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి చెట్లు ఏదైతే ఉన్నాయో దీని పక్కన వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఉందండి, ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్. అండ్ ఈ హౌస్ అనేది 165 గజాల్లో ఉంది. హౌస్ యొక్క డైమెన్షన్ అనేది 33x45. అండ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి ఎగ్జాక్ట్ గా 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. హౌస్ యొక్క రేట్ అన్నది 89 లక్షలు చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న ఓనర్ నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.